హలో అందరికీ, వెల్కమ్ టు సగ్నికా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మటన్ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు ఏంటియో చూసుకుందాం. మటను, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి బౌల్ పక్కకు పెట్టుకున్నా, అందులోనే మటన్ బిర్యానీ చేద్దాం. గీ, రైసు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్, మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీన్ని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని అందులో సాల్ట్, పసుపు, ఉప్పు కారం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టినాం. దాని తర్వాత ఇప్పుడు అన్ని మసాలాలు ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. ముందుగా రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, గీ, బిర్యానీ మసాలాలు అన్నీ తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి షాజీరా, డ్రై మసాలాలన్నీ, బిర్యానీ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా, పెరుగు, కొద్దిగా గీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే బౌల్లో, ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన బౌల్లోనే మనం మటన్ బిర్యానీ దమ్ పెట్టుకుంటున్నాం. అందుకే ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి వట్టిగానే అట్లా విరిచేసి వేసుకోవాలి పైన. దీని తర్వాత దీంట్లో కొద్దిగా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని, తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని కలిపి పక్కన పెట్టినాం. తర్వాత రైస్ కోసం వాటర్ వేడిగా పెట్టినాం. దీంట్లో హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, షాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, ఒక పచ్చిమిర్చి వేసిన. ఇది మసలనివ్వాలి. ఎసరు వచ్చింది. ఎసరు కాగిన తర్వాత ఇందులో బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకున్నాం కదా, వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మొత్తం రైస్ వేసుకుంటున్నాం. మొత్తం రైస్ వేయడం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. దమ్ బిర్యానీకి ఒక 50% అయితే సరిపోతుంది. ఫస్ట్ ఒక 50% అయింది, అందులో వేసుకోవాలి మటన్ పైన. ఇంకా కాసేపు 70% ఇంకొంచెం రైస్ కానివ్వాలి. ఇది 50% అయింది. ఫస్ట్ అందులో వేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఆగితే 70% కుక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం 50% రైస్ ఫస్ట్ వేసుకున్నా కదా, దీని మీద దీనిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర, పుదీనా,
కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గీ, దీని తర్వాత 70% కుక్ అయిన రైస్ వేసుకోవాలి. సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ నేను మొత్తం వేసుకుంటున్నా. తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి, ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే హాఫ్గా డివైడ్ చేయాలి. దీనిపైనే ఆయిల్, గీ నేను ఇంట్లో చేసుకున్నా, మీరు కూడా ఇంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనిపైనే పుదీనా, కొత్తిమీర, దీని మీదనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన పెట్టుకోవాలి, చపాతీ పెనం పైన. ఎందుకంటే కింద ఉన్నది ఓవర్ కుక్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ 10 minutes దమ్ అట్లా పెట్టాలి. తర్వాత 10 minutes ఆ ప్యాన్ తీసేసి దానిపైన ఇది పెట్టేసి ఇంకొక 10 minutes చేస్తే వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మటన్ కూడా జ్యూసీగా బాగుంటుంది. థ్యాంక్ యూ.